హలో హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను మీకు మన ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏవైతే బ్రాంచెస్ ఉన్నాయి, మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏ బ్రాంచి ఏ పర్పస్కి మనము వాడతాము అనేది మీ ముందుకు నేను నా స్టడీ ద్వారా కానీ నా ఎక్స్పీరియన్స్ ద్వారా కానీ ప్రొఫెషనల్స్ని కన్సల్ట్ చేసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ని మీ ముందు నేను తీసుకొస్తున్నాను. సో ఇక్కడ మీకు మెయిన్గా నేను చెప్పబోయేది ఏంటి అంటే బేసిక్గా ఫస్ట్ నేను ఒక ఇంజనీరింగ్ కాలేజెస్లో మనకి ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏమున్నాయి, సో ఇక్కడ దానికంటే ముందు నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నా. అంటే ఇంజనీరింగ్ కాలేజెస్లో ఇన్ని బ్రాంచెస్ ఎందుకు ఇలా డివైడ్ అయిపోయినాయి అంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే మెయిన్గా ఇక్కడ మానవుడు అంటే మనిషికి కావాల్సినటువంటి ఏదైతే మనిషికి కావాల్సినటువంటి అవసరాలు ఉంటాయో అవసరాన్ని తీర్చుకోవటం కోసం మనకి ఇక్కడ ఒక మనిషి ఒక పని లేదంటే రెండు పనులు చేయగలడు. సో ఇక్కడ మనకి ఎందుకు ఇన్ని బ్రాంచెస్ కింద డివైడ్ అయిపోయినాయి అని అంటే ఒక మనిషి యొక్క తన యొక్క శక్తి సామర్థ్యాలు ఎంతవరకు ఉంటాయంటే ఏదో ఒక రెండు ఫీల్డ్లో వర్క్ చేయగలడు. సో కాకపోతే ఇక్కడ మనకేంటంటే ఒక మనిషికి కావలసినటువంటి ఏవైతే కనీస అవసరాలను తీర్చుకోవటానికి ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఉపయోగపడతాయి. అంటే ఏంటి, ఒక ఒక సిస్టమ్ని డెవలప్ చేయాలి అంటే నంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేది అవసరం అవుతాయి. అంటే ఒక మిషనరీ తయారు చేయాలంటే ఒక మిషనరీ తయారు చేసి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేయాలంటే ఒక మిషనరీ చేయాలి అంటే మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి. అలాగే ఎలక్ట్రికల్ అంటే పవర్ లేకుండా ఆ మిషన్ అనేది వర్క్ అవ్వదు. అలాగే తర్వాత దానికి సంబంధించినటువంటి ఏవైనా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ ఏదైనా ఎంబెడ్ చేయాలనుకుంటే ఆటోమేటిక్గా వర్క్ అవ్వాలనుకుంటే ఇలాంటివి కొన్ని ఆ టెక్నాలజీని డివైడ్ చేసి మనం ఈజీగా నేర్చుకోవటానికి మనము ఇది నేర్చుకుంటే మనము ఈ ఫీల్డ్లోకి వెళ్తాము, ఈ వర్క్ని చేయొచ్చు అనేది దీనిలో మనకి మెయిన్గా మనకి ఇవన్నీ డివైడ్ చేసి ఒక ప్రొసీజర్ని తయారు చేసి ఒక స్టడీని తయారు చేసి మనకు ఇంజనీరింగ్ అనే దీనిలో మనకి ఇవ్వటం జరిగింది. సో జనరల్గా ఇక్కడ స్టడీస్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి జనరల్ స్టడీస్, మామూలుగా మనము ఇంటరు డిగ్రీ ఇలా చదువుకుంటూ వెళ్తాము, అది జనరల్ స్టడీ. సో ఇది ఏంటంటే ఇంజనీరింగ్లో ఒక స్పెసిఫిక్ ఫీల్డ్కి కన్వర్ట్ అయిపోయి ఇక్కడ నుంచి మనము స్పెసిఫిక్ ఫీల్డ్లో వర్క్ చేయటానికి కావాల్సినటువంటి ఏదైతే మినిమం థింగ్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా మనకి ఆ స్టడీలో చెప్పడం జరుగుతుంది. సో అందుకోసం మనము ఇన్ని రకాలైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీల కింద డివైడ్ చేసుకుంటూ వచ్చాం. సో ఇక్కడ మనకి ఏంటంటే నేను బాగా బేసిక్గా అంటే మనకి బాగా పాపులర్ ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి దాదాపుగా ఇవి మనం బాగా వింటున్నవి, మనం చూస్తున్నవి అవన్నీ కూడా ఇవి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఏంటి ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఎందుకోసం? సో ఇక్కడ మనం ఒక ఏదైనా ఒక మిషనరీని మనం డెవలప్ చేయాలి అంటే మన పనిని మాన్యువల్గా చేసే పని ఒక గంట ఉన్నట్లయితే దాన్ని ఆ మిషనరీని ఉపయోగించి ఒక 10 మినిట్స్లోనో 15 మినిట్స్లోనో మనము తగ్గించుకున్నట్లయితే, అంటే మనిషి తెలివితేటల్ని ఉపయోగించి ఒక మిషనరీ తయారు చేసి మనకి ప్రొడక్షన్కి ఇచ్చినట్లయితే దాని యొక్క ప్రొడక్టివిటీ, అలాగే దాని యొక్క మనిషి హైర్ చేసుకునే కాస్ట్ కంటే కూడా మిషనరీని ఉపయోగిస్తే తక్కువ కాస్ట్తో ఎక్కువ ప్రొడక్టివిటీని ఇవ్వగలిగే మిషనరీస్ని తయారు చేయడానికి మనం మెకానికల్ ఇంజనీరింగ్స్ని ఎంచుకుంటాం. అంటే ఏంటి, ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లేదంటే దాన్ని ఒక మిషనరీ తయారు చేసిన తర్వాత మనము మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, ఒక సిస్టమ్ని స్టార్టింగ్ డిజైన్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర నుంచి తర్వాత మెయింటెనెన్స్ చేసేంత వరకు కూడా
మెకానికల్ ఇంజనీర్ యొక్క వర్క్. అంటే ఇక్కడ నేను చెప్తాను అన్ని ఫీల్డ్లలో కూడా, దాదాపుగా అన్ని ఫీల్డ్లో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఒక ఫీల్డ్లోనే కాదు, అన్ని రకాలు. ఇప్పుడు మనం మనిషికి కావాల్సినటువంటి ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్ని ఫీల్డ్స్లో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి నేను ఒక స్పెసిఫిక్గా దీనిలో వాడతామని నేను చెప్పను. మీకు ఒక స్పెసిఫిక్గా కావాలి అనుకున్నట్లయితే ఈ స్లైడ్స్ పాస్ చేసుకొని మీరు దాని యొక్క ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని మీ నాలెడ్జ్ని గెయిన్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో కాబట్టి అన్ని ఫీల్డ్స్ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, అన్నిటిలో కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంటే ఏంటి, మనం ఏదైనా ఒక టచ్ చేయగలిగే అటువంటి ఏదైతే మెటీరియల్తో ఒక సిస్టమ్ని పర్టికులర్ పర్పస్ కోసం తయారు చేయబడిందో వాటి కోసం మనం మెకానికల్ ఇంజనీరింగ్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం డిఫరెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎక్కడ వాడతాం అనేది చెప్పాం. ఇక్కడ ఆటోమేటివ్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీర్, అలా డిఫరెంట్ అంటే ప్రతి మానవుడికి కావలసిన ప్రతి అవసరానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్సు ఎక్కడికక్కడికి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అనే ఒక స్పెసిఫిక్గా దీన్ని ఎంచుకో అని నేనైతే చెప్పను. ఏ ఫీల్డ్కి ఏ బ్రాంచ్కి తగ్గట్టుగా దాని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది. సో కాబట్టి అలా మీరు అనలైజ్ చేసుకొని ఏదైతే ఆ టయానికి బెస్ట్ అనేది చూజ్ చేసుకొని ఆ వేలోకి వెళ్ళి మీరు మంచి పొజిషన్కి వెళ్తారని నేను కోరుకుంటూ నెక్స్ట్ వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే ఒక మిషన్ తయారు చేశాము, దానికి ఆ మిషన్కి మనకి పవర్ అనేది ఇంపార్టెంట్. దేనికైనా సరే పవర్ లేకుండా ఈరోజు మనం ప్రతి దానికి కూడా పవర్ యొక్క అవసరం అనేది ఎక్కువైపోయింది. అంటే పవర్ జనరేషను దగ్గర నుంచి మనం ఇక్కడ పవర్ జనరేషన్ చేయటం అంటే ఎన్ని రకాలుగా జనరేట్ చేస్తాం. ఇక్కడ నీటి నుంచి, అలాగే విండ్ నుంచి, అలాగే తర్వాత సోలార్ ప్యానల్స్, వాటి నుంచి మనం పవర్ని జనరేట్ చేయటం జరుగుతుంది. అంటే పవర్ ప్లాంట్స్ ఇవి ఉపయోగించుకొని మనం పవర్ జనరేట్ చేసి అవి డిస్ట్రిబ్యూట్ చేయటము ఇంటికి, అలాగే ఇండస్ట్రీస్కి డెవలప్ చేయటం జరుగుతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఎందుకోసము అంటే పర్టికులర్గా ఇవి పవర్ని జనరేట్ చేయటం, దానిలో కావాల్సినటువంటి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ డెవలప్ చేయటం కోసం, అలాగే ఎలక్ట్రానిక్స్ కంట్రోలింగ్ సిస్టము, కమ్యూనికేషన్, అలాగే ఈ ఎలక్ట్రోమాగ్నెటిజం అంటే ఎందుకోసం మోటార్స్ పని చేయాలంటే మ్యాగ్నెటిజం యొక్క స్టడీ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో కాబట్టి ఈ యొక్క ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో కాబట్టి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అన్ని ఫీల్డ్స్లోనూ మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది. సో దీనిలో స్పెసిఫిక్ ప్రొసీజర్స్, దాని యొక్క స్టడీ అనేది దీనిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పొందుపరచబడి ఉంది. సో దాన్ని స్టడీ చేసి మనం దీనికి రిలేటెడ్గా ఏం చేయాలి, ఏంటి దానిలో అనేది మనం నేర్చుకున్న తర్వాత మన నాలెడ్జ్తో నెక్స్ట్ జాబ్ పర్పస్కి మనం వెళ్ళి దానిలో బెటర్గా మనం మన జాబ్ని మంచి జాబులో మంచి అచీవ్మెంట్ని పొందుతాం. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ అనేది మనకి ఇక్కడ బాగా మనకి పాపులర్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేయాలి అని అంటే హౌస్ కన్స్ట్రక్షను, అలాగే బ్రిడ్జెస్ కన్స్ట్రక్టరు, రోడ్స్, ఇలాంటివి ఏది కన్స్ట్రక్ట్ చేయాలన్నా సరే సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ మనకు అవసరం. సో కాబట్టి ఇక్కడ ఏదైనా సరే క్రియేటివ్గా ఆలోచించి ఏదైనా సరే మనం ఇక్కడ కొత్త డిజైన్స్తో కొత్త రూపాన్ని తీసుకొచ్చినట్లయితే, స్ట్రక్చర్ని ఇక్కడ డిఫరెంట్గా తీసుకున్నట్లయితే మంచి పొజిషన్కి వెళ్ళటానికి అవకాశం ఉంది. సివిల్ ఇంజనీరింగ్లో మంచి డిజైన్స్ చేయొచ్చు, అలాగే క్రియేటివ్ థింకింగ్ అనేది ఉండాలి. సో ఇన్ని ఫీల్డ్స్లో కూడా ఇది అవసరం అవుతుంది. సో ప్రతి ఒక్కటి కూడా మనము ఇల్లు లేకుండా ఉండలేం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవసరము. సో ఇది కూడా మంచి
ఇంజనీరింగ్ ఫీల్డ్గా బ్రాంచెస్గా చెప్పవచ్చు. నెక్స్ట్ నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ అనేది ఇక్కడ ఏంటి అంటే మనకి ఒక ప్రాసెస్ని బేస్ చేసుకొని రా మెటీరియల్ని ఒక వాల్యుబుల్ ప్రొడక్ట్స్ కింద తయారు చేసినట్లయితే కెమికల్ ప్రొడక్ట్ని కెమికల్ ప్రాసెస్ని ఫాలో అయ్యి ఒక రా మెటీరియల్ని వాల్యుబుల్ ప్రొడక్ట్ కింద కన్వర్ట్ చేసినట్లయితే వాటికి ఈ ప్రొసీజరు ఇవన్నీ కూడా కెమికల్ ఇంజనీరింగ్లో ఇవ్వటం జరుగుతుంది. సో దాని ఒక ప్రొసీజర్ ఏదైనా ఒక మెటీరియల్ని తీసుకుని రా మెటీరియల్స్ని సపోజ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి, తర్వాత బల్క్ డ్రగ్స్ కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇండివిజువల్ కెమికల్స్ని తీసుకొని ఒక ప్రొసీజరు ఒక R&D బేస్ చేసుకొని సో రీసెర్చ్ డెవలప్మెంట్లో ఇచ్చినటువంటి ప్రొసీజర్ ప్రకారం ఒక రా మెటీరియల్స్ని మనం ఒక ప్రాసెస్ చేసి ద వాల్యుబుల్ ప్రొడక్ట్ కింద అదే కెమికల్ ట్యాబ్లెట్స్, సిరప్స్ ఇలా డిఫరెంట్ వేలో దాన్ని తయారు చేసి మనకి ఉపయోగించుకోవటం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కెమికల్ ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ యూజెస్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ అన్నాం అంటే చూడండి ఎన్ని రకాలైనటువంటి, ఇప్పుడు సపోజ్ ఫార్మాస్యూటికల్ ఉందంటే ట్యాబ్లెట్స్ తయారు చేయడానికి, పెట్రోలియం ఉందంటే ఇవన్నీ కూడా కెమికల్ని వాడి కొన్నిటిని మనము యూజ్ చేసుకుని బెస్ట్ ప్రొడక్ట్ని అవుట్పుట్ వచ్చేటట్టుగా చూసుకుంటాం. అలాగే ఫుడ్ బ్యావరేజెస్, సో ఏదైనా మనం నిల్వ పెట్టుకోవాలంటే కొన్ని కెమికల్స్ని అలా డిఫరెంట్ వేలో ఉపయోగం అనేది ఉంది. సో కాబట్టి కెమికల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఈ ప్రజెంట్ వన్ ఆఫ్ ద బ్రాంచ్గా మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇక్కడ మెయిన్గా మన కంప్యూటర్ సిస్టమ్స్ అలాగే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఇన్ని యూజ్ చేసుకొని ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దాని నుంచి మనకి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేసుకోవటం అనేది ఇక్కడ మనకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రిన్సిపల్స్ని ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సిస్టమ్ని డెవలప్ చేసి దాని నుంచి డిఫరెంట్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ని డెవలప్ చేసి ఆ విధంగా మనము మన యొక్క డైలీ లైఫ్లో ఉపయోగించుకుని మన పనుల్ని ఈజీ చేసుకోవడం కోసం ఇక డిఫరెంట్ వేలో మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనేది మనకు ఒక స్టడీగా ఇవ్వటం జరిగింది. సో అలాగే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, సో సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, దానికంటూ ఒక సిస్టమ్ని డెవలప్ చేసుకోవాలి. హార్డ్వేర్ ఉండాలి, సాఫ్ట్వేర్ ఉండాలి ఒక సిస్టమ్ వర్క్ అవ్వాలి అని అంటే. సో సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కొన్ని టెక్నాలజీని వాడి మనము ఆ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేసుకుంటాం. సో ఇక్కడ కోడింగ్ని డెవలప్ చేసుకోవడానికి బేసిక్గా ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో వాడతాము. అలాగే ఆల్గోరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ ఆర్కిటెక్చర్, నెట్వర్కింగ్, కమ్యూనికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్ సిస్టంలోను, సైబర్ సెక్యూరిటీ, ఇలా ఎన్ని రకాలైనటువంటి ఫీల్డ్లో ఇవన్నీ కంప్యూటర్ని అలాగే కంప్యూటర్ సైన్స్ని మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అలా డిఫరెంట్లో అలాగే కంప్యూటర్ సైన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా దీనికి రిలేటెడ్ ఉన్నటువంటిది. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. సో ఇక్కడ నేను మళ్ళీ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఉపయోగించి ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అలాగే దానికి ఐసీస్ అలాంటివి ఎంబెడెడ్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి, సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఒక ఫిల్టర్స్ని ఉపయోగించి మాడ్యులేషన్, డిమాడ్యులేషన్. అప్పుడు సపోజ్ మన వాయిస్ ఉంది, వాయిస్ని మనం క్లియర్గా మనం అవుట్పుట్ పంపించాలంటే నెట్వర్క్ ద్వారా ఆడియోని కానీ వీడియోని కానీ అలాగే ఇమేజ్ ప్రాసెసింగ్, టెలికమ్యూనికేషన్లో వీటన్నిటిని మనం ఎనలాగ్ సిస్టమ్స్ అంటే మనకి ఎలా కనిపిస్తాయి, ఇలా వేవ్స్ లాగా కనిపిస్తాయి. డిజిటల్ అంటే మనకి 1, 2, 3 అన్న నంబర్లో కనిపిస్తాయి. అలాంటి డివైజెస్ని క్రియేట్ చేయడానికి, డెవలప్ చేయడానికి వీటిని మనం వాడుకొని బెస్ట్ ప్రోడక్ట్ని తయారు చేయడానికి సో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఏం లేదు, కమ్యూనికేషన్ అంటే ఒక ఎలక్ట్రానిక్ సిస్టమ్ నుంచి ఇంకొక ఎలక్ట్రానిక్ సిస్టమ్కి డేటా అనేది కమ్యూనికేటు, అలాగే డేటా ట్రాన్స్ఫరింగ్,
అలా కమ్యూనికేట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ సిస్టంలో పొందుపరచడం జరిగింది. ఇవి మనం స్పెసిఫిక్గా ఎక్కడ మనము దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉపయోగిస్తాము అంటే, మనము డైలీ లైఫ్లో ప్రతి డిపార్ట్మెంట్లోనూ దీని యొక్క అవసరం అనేది పెరిగిపోయింది. సో కాబట్టి దీనికి కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంది. సో నెక్స్ట్ అలాగే మనం చెప్పుకున్నాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే, ఇప్పుడు ఒక కమ్యూనికేషన్ చేయాలి అని అంటే ఒక డేటా ఒక దగ్గర నుంచి ఇంకొక డివైస్కి పంపించాలి అంటే దానికంటూ ఒక స్పెసిఫిక్ ప్రొసీజరు, నెట్వర్క్స్, అలాగే సైబర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేసి సెక్యూర్గా డేటాని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మనం డేటాని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలా డిఫరెంట్ ఫీల్డ్లో మనకి దీని యొక్క అవసరం అనేది ఉంటుంది. ఇది కూడా బెస్ట్ బ్రాంచ్గా మనం చెప్పుకుంటాం. సో నెక్స్ట్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఎందుకోసం? సో ఇక్కడ మనకి గాలిలో ఎగిరే ఏవైతే మనకి ఎయిర్ క్రాఫ్ట్స్, అలాగే ఏరోస్పేస్కు సంబంధించి అంటే విమానాలు అంటే ఏరోప్లేన్స్, అలాగే హెలికాప్టర్స్, అలా డిఫరెంట్ ఇవి అన్నీ కూడా మనకి దీని గురించి, దీన్ని ఎలా తయారు చేయాలి, ద బెస్ట్ వెయిట్ తక్కువలో మనము స్పీడ్, అలాగే స్ట్రాంగ్గా ఉండాలి అని అంటే సమ్ మెటీరియల్స్ ఏం వాడాలి ఏంటి, దీనికి సంబంధించి స్టడీ అంతా కూడా, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో పొందుపరచడం జరుగుతుంది. సో అది మనకి చాలా లిమిటెడ్గా ఉంటాయి. మన ఏపీలో అయితే ఇవి బయటికి వెళ్ళి మనం చదువుకోవాల్సి ఉంటుంది. కొన్ని ఆటలు అంటే మన దగ్గరలో అయితే ఇక్కడ లేదు. సో మనం వేరే స్టేట్లోకి వెళ్ళి మనం చదవాల్సి ఉంటుంది ఏరోస్పేస్ ఇంజనీరింగ్. సో నెక్స్ట్ ఇదంతా కూడా చాలా తర్వాత ఏరోస్పేసెస్. నెక్స్ట్ మనం శాటిలైట్ కమ్యూనికేషన్స్, శాటిలైట్స్ని పంపించడానికి వీళ్ళన్నిటి కూడా ఇది ఉపయోగించడం జరుగుతుంది. సో కాబట్టి చాలా లెందీ అండ్ చాలా ఫీల్డ్స్ అంటే చాలా బెస్ట్ ఫీల్డ్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో కాబట్టి ఇండివిజువల్గా మీకు ఏంటి అనేది ఐడియా రావాలంటే దీని మీద ఒక స్టడీ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ బయోమెడికల్ ఇంజనీరింగ్. బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఏం చెప్తాము? బయోమెడికల్ అంటే ఇక్కడ మనకి మెడికల్గా కావాల్సినటువంటి ఏవైతే ఎక్విప్మెంట్స్ ఉన్నాయో, సో ఎంఆర్ఐ స్కాన్ సంబంధించి ప్రోడక్ట్ని తయారు చేయాలి. సో అంటే ఏంటి? దీనిలో ఇచ్చినటువంటి ప్రొసీజర్ ప్రకారము ఒక ఎక్విప్మెంట్ని తయారు చేయాలి అని అంటే కావాల్సిన ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్స్, అలాగే సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. అంటే ఏది కూడా ఒక్క ఫీల్డ్తోనే ఫుల్ ప్రొడక్ట్ అనేది డెవలప్ కాదు. సో డిఫరెంట్ ఫీల్డ్ని ఉపయోగించుకొని ఒక ఫుల్ ప్రొడక్ట్ని మనం డెవలప్ చేసుకుంటాం. సో కాబట్టి దీని యొక్క ఇంపార్టెన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా మంచి హెల్త్ కేర్ రిలేటెడ్ కోసం మనం హెల్త్ కేర్ ఏదైతే ఉందో, హెల్త్ని మనము ఏ విధంగా మనము కేర్ తీసుకుంటామో ఆ విధంగా ఆ పర్పస్ కోసం ఏదైతే హెల్త్ రిలేటెడ్ ఉందో, హాస్పిటల్కి రిలేటెడ్గా ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఆ ప్రొడక్ట్స్ చేయడం కానీ అవన్నీ కూడా దీనిలో మనకి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అనేది ఏం చేస్తుంది అంటే, సో ప్రొటెక్టింగ్ ద ఇంప్రూవింగ్ ద ఎన్విరాన్మెంట్ బై అప్లయింగ్ ద ప్రిన్సిపల్. అంటే ఏంటి అంటే, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే ఏం లేదు, ఒక ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అని అంటే మనము ఏ మెథడ్స్ని వాడాలి. ఇప్పుడు పొల్యూషన్ నుంచి, వేస్ట్ ప్రొడక్ట్ నుంచి మనం ఏ విధంగా మన యొక్క ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలి. సో ఎన్విరాన్మెంట్ అనేది కాపాడుకోకపోతే మనకి సునామీలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా ఎన్విరాన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం వేస్ట్ మెటీరియల్ నుంచి, పొల్యూషన్ నుంచి, డిఫరెంట్ మనకు వచ్చే థ్రెడ్స్ నుంచి హెల్త్ని ఎలా మనం కాపాడుకోవాలనేది దీనిలో మనకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనము డిఫరెంట్ ప్రొసీజర్స్ను ఉపయోగించి మనము వేస్టేజ్ని ఒకేసారి డైరెక్ట్గా మనము వాటర్లోనే ఎక్కడో కలపకుండా
దానికంటూ ముందు ప్రీ ప్రాసెసింగ్ అనేది చేసి దో చిన్న చిన్న ప్రాసెసింగ్ చేసుకొని మనం ఫైనల్గా మనం వేస్ట్ని ఒక సముద్రంలోనూ ఎక్కడో కలుపుతాం. సో అంటే ఏంటి, ఆ వేస్టేజ్ని అంటే ఆ హార్మ్ఫుల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ఆప్టిమైజ్ చేస్తాం, అంటే తగ్గించుకొని ఫైనల్గా ఆ వేస్ట్ మెటీరియల్ని దానిలోకి ఇబ్బంది లేకుండా, అంటే మనకంటూ ఇబ్బంది లేకుండా అలా మనం వేస్టేజ్ని మనం సముద్రంలోకి అలాంటివి కలుపుతాం. అలాంటివి ఇబ్బంది లేకుండా ముందుగా ప్రాసెసింగ్ అనేది చేస్తాము. దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం దాన్ని ఫాలో అయ్యి మనం ఆ విధంగా దీన్ని ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ని మనకి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సో మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఇక్కడ మెటీరియల్ అనేది లేకుండా ఏ ప్రోడక్ట్ అనేది డెవలప్ కాదు. సో క్రియేట్ అవ్వదు, అంటే మనం డెవలప్ చేయలేము. అలాగే ఇక్కడ ఏం చెప్తుంది, ఒక మెటీరియల్ ఏవైతే దానికంటూ ప్రాపర్టీస్ ఉంటాయో ఏ విధంగా దానిని మనకు కావాల్సినట్టుగా మనం యూజ్ చేసుకోవాలో అనేది మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చెప్పడం జరుగుతుంది. అలాగే దానిలో మనము డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ మెటీరియల్స్ని ఏ పర్పస్ కోసం వాడాలి, ఆ పర్పస్ కోసం వాడాలి అంటే దాన్ని ఏమి అప్లై చేయాలి ఏంటి అనేది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీంట్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూడండి, మనము ఒక ప్రోడక్ట్ని తయారు చేయాలంటే దానికి రా మెటీరియల్ని వాడి దానికి ఒక స్పెసిఫిక్ ప్రొసీజర్ని ఫాలో అవుతూ దాన్ని ఒక అవుట్పుట్ ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్ని మనం పొందుతాము. అంటే ఏంటి, దానికంటూ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఇక్కడ ఏ ప్రోడక్ట్ని తయారు చేయాలి, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ని వాడాలి అనేది మనకి ఇక్కడ ఈ ప్రొసీజరు, దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి, దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి మొత్తం కూడా దీనిలో మనకి మెటీరియల్ మేనేజ్మెంట్లో మనకి తెలుస్తుంది. సో కాబట్టి దీనికోసం ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ని మనం వాడుకుంటాం. సో నెక్స్ట్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది మనకి ఫుడ్ మెయిన్. సో మనిషి బ్రతకడానికి కావాల్సింది ఏంటి, ఫుడ్, వాటర్ ఇవన్నీ కావాలి. సో మనమే ఫుడ్ని జనరేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి ఫార్మింగ్ ద్వారా ఫుడ్ని జనరేట్ చేసుకునే క్రమంలో గింజ వేసిన మొలక దగ్గర నుంచి మనం ఫైనల్ ప్రోడక్ట్ పొందేంత వరకు కూడా మధ్యలో ఏమైనా వచ్చే ప్రాబ్లమ్స్, అంటే ఏదైనా దానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చినట్లయితే దానికి మందులు ఎలా వాడాలి ఏంటి, దాని ప్రొసీజర్ ఏంటి, ఈ పంటలో ఈ వరి పంటకు సంబంధించి ప్రొసీజర్ ఏంటి, ఎలా ఫాలో అవ్వాలి, నెక్స్ట్ గోధుమకి సంబంధించి ఎలా ఫాలో అవ్వాలి ఏంటి అనేది. సో అవన్నీ కూడా ప్రొసీజరు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం ఫుడ్ని ప్రొడక్షన్ కోసం మనం దీన్ని వాడతాము. దానిలో ప్రొసీజర్స్ అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు ఎక్విప్మెంట్స్తో అయిపోయినాయి, ముందు ప్రీవియస్గా ప్రతి ఒక్కటి మనిషి చేసేవాడు, అంటే నాటు వేసిన దగ్గర నుంచి కోత కోసేంత వరకు కూడా ఇక్కడ మిషనరీ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరిగిపోయింది. అలాగే మిషనరీస్ని ఉపయోగించే ప్రతి స్టార్టింగ్ నుంచి మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేంత వరకు కూడా డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ని వాడి దాన్ని మనం పనిని ఈజీ చేసుకోవటం, మనం ప్రొడక్షన్ పెంచుకోవటం, అలాగే దాని నుంచి ఫుడ్ని మనం జనరేట్ చేసుకోవటం అనేది అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి అలాగే నెక్స్ట్ ఏంటి, మనం లైవ్ స్టాక్ అంటే మనము మిల్క్ ప్రొడక్షన్, అలాగే మనకి ఏవైతే ఫుడ్ రిలేటెడ్ ఉన్నాయో వాటికి సంబంధించి అన్నీ కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. అంటే బేసిక్గా అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే మనం దీని నుంచి ప్రొడక్ట్స్, దీని నుంచి సబ్ ప్రొడక్ట్స్, అలా ప్రతి దాని గురించి కూడా ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ పెట్రోలియం ఇంజనీరింగ్ అంటే ఏంటి, పెట్రోల్ మనం ఎక్కడ దొరుకుతుంది, సో ఎక్కడో భూమిలో ఉంటుంది. దాన్ని సో ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తాము. అంటే ఏంటి, ఎక్కడుందనేది ఫైండ్ అవుట్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని తీసుకొని ఇక్కడ రిఫైనరింగ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి డివైడ్ చేసి ఏవైతే పెట్రోలు, ఆయిల్, డీజిల్, గ్రీజు ఏ టైప్ ఆఫ్ అనేది సపరేట్ చేసుకొని అది మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మనం వాడుకుంటాం.
దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సో దీనిలో చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా ఎలా చేయాలి ఏంటి మొత్తం దానిలో ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ను వాడతాము అంతా కూడా మనం ఈ ఇంజనీరింగ్లో మనం నేర్చుకుంటాం. సో నెక్స్ట్ బయోటెక్నాలజీలో ఏంటిది? బయోటెక్నాలజీ అనేది బయోటెక్నాలజీ మనిషికి కావాల్సినవి అలాగే టెక్నాలజీని ఉపయోగించి డిఫరెంట్ వేలో మనము దీన్ని వాడుకుంటాం. అంటే ఏంటి? బయోటెక్నాలజీస్లో మెడిసిన్స్ అలాగే డిఫరెంట్ మానవుడికి కావలసినటువంటి రీప్రొడ్యూసింగ్ ఇవన్నీ కూడా మనం బయోటెక్నాలజీలో తెలుసుకొని కొత్త రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అలాగే ఏదైనా పర్టికులర్గా ఒక చిన్న దీని నుంచి రీప్రొడ్యూస్ చేసుకోవటం అలా బయోమెడికల్ ఇంజనీరింగు ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజీ సో ఇవన్నీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో కాబట్టి ఇది ఒక్కటి దీని ఉపయోగమని చెప్పడానికి లేదు. సో ప్రతిదీ కూడా సో చాలా ఫీల్డ్తో సో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి దీన్ని ఒక్కదానితో మనం చేస్తాము అనేది లేదు. ఫైనల్ ప్రొడక్ట్ ఒకటి మొత్తం కూడా క్రియేట్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా డిఫరెంట్ ఫీల్డ్తో ఇంక్లూడ్ అయ్యి అది పని చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఒక ఫైనల్ ప్రొడక్ట్ తయారీ అవ్వాలంటే మనకు కావాల్సినవి ఏంటి? ఒక మనిషికి కావాల్సినవి ఇవన్నీ కూడా అవసరాలే కదా. సో కాబట్టి మనం అవసరాన్ని డిఫరెన్షియేట్ చేసి ఒక్కొక్క బ్రాంచ్ కింద డివైడ్ చేసి మనం ఇవన్నీ కూడా చెప్పడం ప్రొసీజర్ని ఇది ఎలా చేయాలి ఏంటి ఆ ప్రొసీజర్ని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో మీకోసం చేశాను. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.